హాయ్ అండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా మేము ఎప్పుడు మా ఇంట్లో చేసే ఉండ్రాళ్ళ పాయసం ఎలా అనేది చూపిస్తున్నానండి. ఇందులో పాలు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జీడిపప్పులు కిస్మిస్లు అవన్నీ వేస్తారు కదా, అవి ఏమీ లేకుండా మా చిన్నప్పుడు ఎలా అయితే మా అమ్మ చేసేదో నేను అలానే చేస్తానండి దేవుడికి ఎప్పుడును. ఒకసారి వీడియో చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. దీన్ని ఉండ్రాళ్ళ పాయసం అంటారు, మా ఊర్లో అయితే ఆరదని కూడా అంటారండి. మీకు ఏమంటారో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అరకప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టకపోయినా పర్వాలేదు, ఒకసారి క్లీన్ చేసేసుకొని 2 కప్పులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మీకు నచ్చితే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇంత వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఉండ్రాళ్ళ కోసం 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా బెల్లం తీసుకోండి, ఎందుకంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉంటే తినలేమన్నమాట. అందుకని కొద్దిగా బెల్లం వేసుకోండి. ఒకవేళ బెల్లం నచ్చకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కరిగే వరకు ఉంచుకోవాలన్నమాట. బెల్లం కరిగే వరకు ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు బెల్లం కరిగే వరకు ఒకసారి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోతుంది కదా, వాటర్ మరుగుతున్నప్పుడు అదే కప్తోని బియ్యం పిండి వేసుకోవాలి. మీరు పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. మా చిన్నప్పుడు అయితే బియ్యం నానబెట్టి దంచి అవి జల్లించి ఆ పిండితో మా అమ్మాలు చేసేవారనమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం చేయలేం కదా, అందువల్ల నేను పొడి బియ్యం పిండితోనే చేసి చూపిస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా రావాలి. చూసారా, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కలుపుకుందాము. పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు పక్కన స్టవ్లో మీద పప్పు ఉడుకుతుంది. ఇది కూడా చల్లారిపోయింది అనమాట. నెయ్యి రాసుకొని మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎలా అంటే గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి బాగా జిగురు అనేది వస్తుంది అనమాట. అలా జిగురు వస్తేనే ఉండలు అనేవి అవుతాయి, ఉండ్రాళ్ళు అవుతాయి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇంకొకవేళ నీళ్ళు సరిపోలేదు పిండిని బట్టి అనుకుంటే కొద్దిగా 1 స్పూన్ వేడి నీళ్ళు చిలకరిస్తే సరిపోతుందండి. చూడండి, బాగా కలిపేసాను కదా, మీకు ఇలా ఉండలా రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుంది. చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఉండ్రాళ్ళు మనకి ఏ సైజు కావాలో ఆ సైజుకి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడికిపోయింది చూసారా, ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకొని నేను ఉండ్రాళ్ళ పాయసం ఏదైతే చేద్దాం అనుకుంటున్నా తెప్పాలు పెట్టుకొని ఇప్పుడు ఈ కప్పుతోనే 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. మీరు ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోండి. ఎవరైనా కొత్తగా చేసేవారైతే ఈజీగా చేసేస్తారనమాట. ఇప్పుడు కప్పు బెల్లం వేసుకొని నెక్స్ట్ అరకప్పు బెల్లం వేసుకోవాలి. కరెక్ట్గా తీపి అనేది సరిపోతుందండి. ఇలా వేయడం వల్ల బెల్లం చక్కగా మరగనివ్వాలన్నమాట. బెల్లం కరిగిపోయి వాటర్ అనేది మరుగుతూ ఉండాలి. అలా మరుగుతున్నప్పుడు మనకి బెల్లం కరిగిపోయింది కదా చూసుకొని ఇప్పుడు కొంచెం మరగనివ్వండి. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా మరిగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేసేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళే కాకుండా తాలికెల్లాగా కూడా చేసేవారండి. 2 రకాలుగా చేసి వేసేవారనమాట. నేను ఉత్తి ఉండ్రాళ్ళతోనే ఎప్పుడు వినాయక చవితి చేస్తాను, అది అందువల్ల ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటే మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి 3 స్పూన్లు వేసుకొని వాటర్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఎందుకంటే దీనివల్ల చిక్కదనం అనేది వస్తుందన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. 10 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. చక్కగా ఉండ్రాళ్ళనే ఉడికిపోయి పైకి తేలే చూసారా, ఇలా ఉడికిపోయి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్పాంజీగా వచ్చాయో ఉడికిపోయి. ఇప్పుడు అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకోండి. ఉడకబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి 1 స్పూన్ వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఇది ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటంటే చిక్కదనం అనేది వస్తుంది. ఇంక ఇందులో ఎటువంటి పాలు ఏమి వేయనవసరం లేదండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద తెపాళాలతో చేసేవారనమాట. చూసారా, వేసిన తర్వాత చిక్కబడుతుంది. అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేసిందంటే బాగోదు. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి, చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు ఇంకొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత బాగా చిక్కబడిపోయింది అనుకోండి, మనం తినేటప్పుడు ఇంకా ముద్దలాగా అయిపోయి తినడానికి అంత బాగోదన్నమాట. అందువల్ల మనం చూసుకొని దించేసుకోవాలి. ఒకసారి అలా కలుపుతూ ఉంటే ఇప్పుడు ఇది అయిపోయింది, దించేస్తున్నాను. చల్లారిన తర్వాత చూసారా, మనం తినడానికి వీలుగా ఉంది. ఇలా ఉండాలన్నమాట.
కొద్ది పలుచగా ఉన్నప్పుడే దించేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఉండ్రాల పాయసం మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవారో నేను అలా చేసి చూపించాను. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వినాయక చవితికి అందరూ తప్పకుండా ఈ పాయసం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.